సిటీ ఇండియా న్యూస్ తెలుగు. పాలమూరు జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నది, మోసాలకు బలవుతూ ఉన్నది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఒక మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇస్తారని కూడా మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం. జాతీయ హోదా ఇవ్వకపోగా కనీసం నిధులను ఇస్తారనే ఒక ఆశ పాలమూరు ప్రజలకు, పాలమూరు యువకులకు ఉండే. కానీ ఇలా బడ్జెట్ చూస్తే మరొకసారి నిరాశ కలిగింది, మరొకసారి మేము మోసపోయాము అని ఇలా పాలమూరు ప్రజలంతా, పాలమూరులో ఉన్నటువంటి యువకులు మొత్తం ఇలా ఎంతో బాధతో ఉన్నారు. కనీసం జాతీయ హోదా కాకుండా నిధులను ఇస్తారేమని చెప్పేసి ఎదురు చూసాం. కానీ మరొకసారి ఈ బీజేపీ ప్రభుత్వం చేతిలో ఓడిపోయాము, ఈ బీజేపీ ప్రభుత్వం చేతిలో మరొకసారి మోసపోయాము అనే ఒక బాధలో ఉన్నాం. కాబట్టి ఇలా మీడియా ద్వారా మేము ఈ పాలమూరులో ఉన్నటువంటి యువకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకెన్ని రోజులు మోసపోదాం మనం? ఈ ప్రభుత్వాల చేతిలో మనం ఇంకెన్ని రోజులు మోసపోదాం? పాలమూరులో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఆలోచించాలి. ఇలా అందుకోసమే పిడికిలు బిగించి మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఒక ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికి ఇలా మేము పాలమూరు యువగలం తరపున ఇలా ముందడుగు వేశాం. ఈ విశాలమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇది చరిత్ర, ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర. అయినా కూడా ఈ పాలకులు, ఈ భాజపా ప్రభుత్వము 10 సార్లు మోసం చేస్తూ ఉన్నది. ఇదే బీజేపీ ప్రభుత్వము జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి పాలమూరు గడ్డ మీద అనేక సార్లు కూడా ఈ పాలమూరు ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఎప్పుడు హామీని నిలబెట్టుకోలేదు, మోసం చేశారు. అయినా కూడా మొన్నటి ఎలక్షన్లో పాలమూరు ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా వీళ్ళకు బుద్ధి మారుతుందేమో, ఇప్పటికైనా తెలంగాణ పట్ల కావచ్చు, పాలమూరు ప్రజల పట్ల కావచ్చు వీళ్ళు ఆలోచిస్తారేమని చెప్పేసి ఒక ఆశతోటి మళ్ళా ఎలాంటి గ్రామాల్లో కూడా కమిటీలు లేకుండా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈ బీజేపీ పార్టీకి ఓటేసి 8 మంది ఎంపీ సీట్లను గెలిపించి ఢిల్లీకి ఒక గిఫ్ట్గా ఇచ్చాం. అందులో భాగంగానే పాలమూరు అభ్యర్థి డీకే అన్న గారిని కూడా మేము గెలిపించాం. ఎందుకోసం అంటే ఇప్పుడైనా కూడా తన వైఖరి మార్చుకొని ఈ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా తెస్తదేమో, నిధులను తెస్తదేమో, ఈ పాలమూరు ప్రజలకు ఒక అభివృద్ధి బాట చూపిస్తుందేమో అని చెప్పేసి మేము ఒక యువకులుగా చాలా ఆశపడ్డాం. కానీ ఇవాళ డీకే అన్న గారు కూడా ఇక్కడ ఫెయిల్ అయ్యారు. డీకే అన్న కూడా మరొకసారి పాలమూరు ప్రజల్ని మోసం చేసింది. ఒక్క మాట కూడా అడగలేదు, ఆ దమ్ము, ఆ ధైర్యం లేదు వీళ్ళకు. కాబట్టే మేము ఉద్యమాన్ని మేము ఎంచుకున్నాం. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఈ తెలంగాణ ప్రజల ఉద్యమాలతో. కాబట్టి ఏది సాధించాలన్న ఉద్యమమే మాకు దిక్కు. కాబట్టి మేము ఎవరికి భయపడ్డ ప్రసక్తి లేకుండా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకోవాలని అనుకున్నాం. ఎందుకోసం అంటే బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదు. ఎగ్జాంపుల్ మనం ఎన్నో చూసిన ఉదాహరణ చూసాం. పార్లమెంటు సాక్షిగా ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ విడిపోయిన ఒక ఘట్టాన్ని ఆయన ఒక చేదుగా, అదొక తప్పుగా మాట్లాడాడు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఈ బీజేపీ పార్టీకి కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇష్టం లేదు. అలాంటప్పుడు మనకు నిధులు ఎందుకు ఇస్తారు, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇస్తారు అనుకున్నాం. కానీ బుద్ధి మారుతుందేమో, వీళ్ళకి ఆలోచన విధానం మారుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న ఆశతోటి ఎలాంటి కమిటీలు లేకుండా, సభ్యత లేకుండా పార్టీ కూడా మేము 8 ఎంపీ సీట్లు ఈ తెలంగాణ నుంచి ఇచ్చాం. అయినా వీళ్ళు బుద్ధి మార్చుకోలేదు. ఎప్పటికీ వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళ ఆలోచన విధానం మారదు. తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల ఈ
భాజపా ప్రభుత్వానికి కావచ్చు, ఈ భాజపా ఢిల్లీ పెద్దలకు కావచ్చు, ఈ భాజపా కార్యకర్తలకు కావచ్చు, వీళ్ళకి ఎప్పుడు ఆలోచన విధానం మారదు. కాబట్టి మేము ఇవాళ నుంచి వీళ్ళపైన ఒక ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి వీళ్ళ యుద్ధాన్ని మేము ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగానే ఈ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కల్పించలేదు కాబట్టి, నిరసనగా నిధులు కూడా ఇవ్వలేదు కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, దాంతోపాటు నిధులు కూడా ఇవ్వలేదు కాబట్టి నిరసనగా పాలమూరు యువగలం రేపు సోమవారం రోజున 29వ తారీఖు సోమవారం రోజున హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్నటువంటి భాజపా బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు ముట్టడి చేస్తూ ఉన్నాం. పాలమూరులో ఉన్నటువంటి యువకులు మొత్తము ఆ ముట్టడికి తరలిరండి, వాళ్ళకు జ్ఞానోదయం కలిగిద్దాము. ముట్టడి చేసి మన యొక్క భావాలను, మన యొక్క ఆలోచన విధానాలను, మన యొక్క బాధలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ జాతీయ నేషనల్ గవర్నమెంట్ కావచ్చు మనం చూపిద్దాం. కాబట్టి పాలమూరులో ఉన్నటువంటి యువకులారా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కాకపోతే మనం ఇంకెప్పుడు, ఇప్పుడు ముందుకు రాకపోతే మనం ఇంకెప్పుడు ముందుకు వస్తాం. ఒకసారి ఆలోచించి పాలమూరులో ఉన్నటువంటి యువకులు మొత్తము ఈ యొక్క 29వ తారీఖు నాడు ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి ఉందో ఆ ముట్టడిలో అందరం పాలు పంచుకొని మన యొక్క హక్కులని మనం కాపాడుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడం ఒక లక్ష్యంగానే మనము ముందుకు పోవాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ సెషన్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో 8 మందికి మేము విజ్ఞప్తి చేస్తాం, హెచ్చరిక చేస్తాం. ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు వచ్చేటప్పుడు తెలంగాణ ప్రాంతానికి ఏవైతే నిధులు రావాలనో అవి తీసుకొని రండి. విభజన చట్టంలో ఏ అంశాలైతే ఉన్నాయో ఆ అంశాలు అమలు చేసే రండి. దాంతోపాటు ఇక ఉన్నటువంటి స్థానిక ఎంపీ డీకార్న గారు మేము హెచ్చరిస్తూ ఉన్నాం, జాతీయ హోదా తీసుకొని మీరు ఇక్కడ రావాలి, లేకపోతే పాలమూరు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎయిర్పోర్ట్ని అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాముఖ్యత లేకుండా ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు, ముఖ్యంగా పాలమూరు జిల్లా సొంటి ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాలకు ప్రత్యేకమైన ప్యాకేజీ కేటాయించాలని విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. దానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 15,000 కోట్లు డెవలప్మెంట్ పేరుతో కేటాయించి ఈరోజు తెలంగాణకు గుడ్డీసున్నగా, అంటే ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. దశాబ్ద కాలాల అంటే ఆంధ్ర వారి పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా అత్యంత వెనుకబడిపోయినది. ఆ జిల్లాకు ప్రత్యేకమైన నిధులు కేటాయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన నిధులు తెలంగాణకు కేటాయించకపోవడం కరెక్టు పద్ధతి కాదని మా పాలమూరు యువగలం నుంచి ఖండిస్తున్నాం. ఇంకా ముందు తర్వాతనైనా ఇక్కడ నుండి బీజేపీకి 8 సీట్లు ఎంపీ స్థానాలు గెలిపించినాం. ఆ గెలిపించిన దానికి వారి యొక్క బీజేపీ పెద్దల మనసును గెలవడానికి కొరకే గెలవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు ఎలాంటి ప్యాకేజీ కానీ ప్రకటించకపోవడం, దానిపై పోరాటం చేయలేకపోయిండ్రు. ఇక ముందైన ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను పార్లమెంటులో ప్రస్తావిస్తూ తెలంగాణకు సరైన నిధులను కేటాయించాలని డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం పాలమూరు జిల్లా అంటేనే పేద జిల్లా, ఆకలి జిల్లా, కరువు జిల్లా. ఈ జిల్లాను గత ఉమ్మడి రాష్ట్రంలో, వేరుపడినటువంటి రాష్ట్రంలో ఈ ప్రజల దాహర్తిని తీర్చాలనేటువంటి దృఢ సంకల్పంతో అప్పుడు 2015 సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,00,000 ఎకరాలకు ఈ ప్రాంతంలో నీరు అందించి, ఏ జిల్లా అయితే కరువు జిల్లా, ఏ జిల్లా అయితే వలసల జిల్లా ఉన్నదో వాటన్నిటిని కూడా నివారించి ఈ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నట్టు నాటి ప్రభుత్వం చెప్పి దాదాపు 7,00,000 ఎకరాలకు నీరు అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో నాడు కర్వెన దగ్గర ప్రాజెక్టును ప్రారంభం చేసి
నార్లాపూరు, వట్టెము, లక్ష్మీదేవిపల్లి, కర్వేన, ఉదండాపూరుతో పాటుగా నల్గొండలో ఉన్నటువంటి డిండి కానీ, షాద్నగర్లో ఉన్నట్టు షాద్నగర్ తర్వాత రంగారెడ్డిలో కొంత ప్రాంతాన్ని కలిసి దాదాపు 7 లక్షల పైగా ఎకరాలకు నీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి ప్రాజెక్టు. పక్కన ఉన్నటువంటి అదే లక్ష్యం, అంతకంటే తక్కువ ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు ఉన్నటువంటి పక్కల పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా 15,000 కోట్ల రూపాయలు ఎట్లా ఇస్తారు? అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్లమెంటు సభ్యురాలు ఉన్నారు. ఆ పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి నారాయణపేట, కొడంగల్కి ఇప్పటివరకు సుక్క నీరు లేదు. ఆ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం కావాలని ఇంకో విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే ఉన్నటువంటి ప్రాజెక్టును మొత్తం కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా గుండుసున్నా అంటే 0 బడ్జెట్ కేటాయించి చరిత్రలో ఈరోజు దుర్మార్గమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పాత్రను బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పైన ప్రేమ నొలకబోసింది. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం మీరేదో దీక్షలు చేస్తామని, మీరేదో అసెంబ్లీ తీర్మానం చేస్తామనేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని పక్షాలను కలుపుకొని ఢిల్లీని మొత్తం కూడా ఉధృతం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాలు ఈ ప్రాంతంలో బాగుపడాలనేటువంటి లక్ష్యంతోనే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి విద్యార్థులు ఈరోజు అదే ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యకు సున్నా ఈ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో స్టేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. విద్యకు కూడా 0 బడ్జెట్ కేటాయించి ఈరోజు విద్య పట్ల కానీ, ఉపాధి పట్ల కానీ, వ్యవసాయ రంగం పట్ల కూడా మొత్తం కూడా ఈ ప్రభుత్వం మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ సెషన్ పెట్టిందో ఈ బడ్జెట్ సెషన్ ముగించే వరకు మళ్ళీ పునరాలోచన చేయాలి. మీద ఏదైతే ఇరకాటలను పడుతున్నారని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టి పక్కన ఉన్నటువంటి పోలవరానికి, పక్కన ఉన్నటువంటి బీహార్కు 1000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి ఆహారం కోసం, ఆకలి కోసం, అవమానాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వలసలు పొట్ట చేత పట్టుకొని పోయేటువంటి ప్రజలు మీకు తెలంగాణ దేశవ్యాప్తంగా పాలమూరు అంటేనే వలసలకు పేరొందినటువంటి జిల్లా పైన మీకు ఎందుకు ప్రేమ లేదు? ఎందుకు ఈ ప్రజల దాహార్తిని తీర్చాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? కాబట్టి తక్షణమే మీరు పునరాలోచన చేసి పార్లమెంట్ సెషన్ ముగిసే నాటికి తిరిగి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, పోలవరానికి సమానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మీరు ఖచ్చితమైనటువంటి బడ్జెట్ని కల్పించి జాతీయ హోదాను ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడినటువంటి కొడంగల్, నారాయణపేట ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం తక్షణమే ప్రభుత్వం చేయాలి. చేయకపోతే అన్నవాళ్ళకు అందరం కలిసి కూడా ఖచ్చితంగా బీజేపీ పైన మరొక పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాము.